అవతారకాలు ఏమీ ఉండదు. అట్టా అవినీతులు చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి పులకేసి వేషం వేసి ఉండదు. ఉన్నట్టుండి 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఒక్కసారి కళ్ళు కోతి తాగిన కోతి వీరంగం చేసినట్టు వీరంగం చేశారు. నాకు అనిపిస్తుంది ఈ హార్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకేమైనా దొబ్బిందా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అంటే అది పోయి ఇంకేదైనా తగులుతుంటే దానికి పోయి ఏదైనా వైజాగ్ దాకా పోయేస్తే బాగుంటుంది, కానీ నా ఇంటి దాకా వస్తే ఏముంటుంది, నా జోలికి వస్తే ఏముంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఒకటి, నాయకుడికి సంస్కారం ఉండాలి. మాట్లాడే భాషలో పౌరుష పదశాలం ఉండొచ్చేమో కానీ బూతులు ఉండటం సభ్యత కాదు. ఆవేశమైన మాటలు ఉండొచ్చేమో కానీ అవహేళన ఉన్నటువంటి పద్ధతులు కాదు. నీ స్థాయి వేమిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డిని తీసుకొని నారాయణ ఇంటి గేట్ల దగ్గర దాంకొని నారావారి ఇంటి వాకిటి మీద మోకరెళ్ళిన నీ స్థాయి, నువ్వు నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి అనేదే. నక్కకి నాగలోకం. నీ స్థాయి ఏంది ప్రభాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి? నీ స్థాయి ఎంత? వాళ్ళ పంచన చేరడానికి, తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగిన ప్రదర్శనలు చేసిన నువ్వు నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయా? అసలు మాట్లాడేటప్పుడు సభ్యత ఉందా? నువ్వు కావలకే ఎక్కువ నీ స్థాయి. నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడు, దేశ స్థాయి నాయకుడు. ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు యువ నాయకుడిని కొనియాడుతుంటే దేశాలు అతన్ని పిలిచి ఈరోజు సెమినార్ల దగ్గర నుంచి, ఇండస్ట్రీల దగ్గర నుంచి అతను నమ్మి ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే అతను ఈరోజు 2 సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఒకవైపున విద్యార్థులకు, ఇంకొక వైపున పారిశ్రామికంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పరుగులెడుతుంటే, ముఖ్యమంత్రి కాకముందే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందో ప్రపంచ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ని చూపిస్తుంటే అటువంటి నాయకుడి గురించి మాట్లాడే అర్హత, స్థాయి నీకుందా? ఒకవేళ కళ్ళు తాగితే తాగుండొచ్చు, తాగితే దానికి సంస్కారం తెలీదా? తాగేటప్పుడు, తాగి కూర్చునేటప్పుడు ఇది తాగొచ్చా, తాగకూడదా, ఇటువంటి వ్యక్తుల గురించి మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా అనేటువంటి సంస్కారం కూడా నీకు తెలియదా? ఏమి నేర్పుతున్నావు నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి? దానికి చప్పట్లు కొట్టంగానే నువ్వు ఉబ్బిపోతావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక కన్నెర్ర చేస్తే నువ్వు బెంగళూరు నుంచి కావలికి వస్తావా? మాట్లాడితే నన్ను వదిలితే మనిషిని కాదంటున్నావు. ఎస్, మేము నాయకులం, మేము కావల్లో ఉండి కావల్లో ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం కావలి ప్రజల కోసం పడుతున్నాం. మాట్లాడితే నెల్లూరు వాళ్ళని తీసుకొస్తానంటున్నావు. మంది ఇది లోకల్, ఏడ్చేది ఇక్కడ ఏడు. నువ్వు నెల్లూరు వాళ్ళని పెట్టుకొని బతికే నువ్వు కూడా మా గురించి, నారా లోకేష్ గురించి నువ్వు బతకడానికి నెల్లూరు వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నావు. నీకేదైనా సమస్య వస్తే పరిష్కారం చేతకాక, సమస్యను ఎదుర్కోలేక నెల్లూరు వాళ్ళు రాలేదు, నెల్లూరు వాళ్ళు వస్తారు, నా జోలికి వస్తే నెల్లూరు వాళ్ళు వస్తారంటున్నావు, కావలి వాళ్ళు వస్తారని అంటున్నా. అంటే నీ కావలి ప్రజల మీద కూడా నీకు నమ్మకం. నువ్వు నారా లోకేష్ గురించి కానీ మాట్లాడితే నీ ఇంటిని ముట్టడిస్తా. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. నీ స్థాయి ఎంత, నువ్వెంత? నిద్ర లేస్తే నీ స్నానం అవినీతి స్నానం, నిద్ర లేస్తే నీ స్నానం దోపిడీతో స్టార్ట్ అవుద్ది. నువ్వా నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి? ఒక్క పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ధూళికే 30,000 ఓటుతో ఓడిపోతే ఇప్పుడు ఈ ప్రపంచం, ఈ నారా లోకేష్ గారి రాజ్యాంగం, ఈరోజు జరిగే అభివృద్ధి, ఈరోజు జరుగుతున్న చైతన్యంలో ఇంక నువ్వు అసలు నీకు టిక్కెట్ వచ్చేద్దా ప్రతాప్ రెడ్డి? ముందు నీ సంగతి నువ్వు కడుక్కొని. ఆయన నిన్న మీ నాయకుడు వచ్చాడు, జవులదిన తీసుకొచ్చావు తగుదనమ్మా అని.